మోంథా తుపాన్ తీరం దాటిన దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాపై స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా వర్ష బీభత్సం కొంత తగ్గినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వర్షం ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. కానీ ఒకవైపు ఏవైతే గడ్డలు కానీ వాగులు కానీ పొంగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా రాజాంలో ఉన్నాం. రాజాం ఉండేటటువంటి పరిస్థితిని చూస్తే రాజాం నుంచి ముఖ్యంగా రాజాం మండలంలోని ఆగూరు కంచరాం ప్రధాన రహదారి వద్ద మొత్తం కూడా కల్వర్ట్ పై నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ చింతవాగుకు సంబంధించినటువంటి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా ఒకవైపు రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా హెచ్చరికలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కానీ మనం చూడొచ్చు ఇక్కడ దాదాపుగా 2-3 అడుగుల పైకి నీరు ప్రవహిస్తోంది. ఇది దాదాపుగా ఇటు ఆగూరు కంచరా మధ్యన ఉండేటటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి దగ్గర ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఇటు నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువైపు ఒక 10 గ్రామాలు, ఇటువైపు ఒక 10 గ్రామాలు ఈ రహదారి గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రహదారిపై నుంచి వరద ఉధృతి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. చింతవాగు ఇది ప్రతి ఏటా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దీని దిగువన ఉండేటటువంటి దాదాపుగా స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 500 ఎకరాల వరకు వరద నీరు పొలాల్లో చేరుతుంది. దీని ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, చెప్పండి, ప్రతి ఏటా కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుందా? దీనివల్ల దిగువ భూములకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? సార్, ఇప్పుడు వర్షం వచ్చిందంటే రైతులందరూ చాలా ఆందోళన చెందుతారండి. ఎందుకంటే ఈ చింతవాగు అనేది ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలు ముందు నుంచి అక్కడ కొండల్లో పుట్టి ఇక్కడికి వచ్చేసరికి వర్షం తాలూకా ప్రభావం వల్ల పెద్ద వాతావరణంతో ఎక్కువ వాటర్తో రావడం వల్ల ఈ ముంపుకి, అలాగే కొన్ని గ్రామాలకి రహదారి కావడం వల్ల ఈ రహదారికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా సంవత్సరాలు బట్టి మేము ఆల్రెడీ మా ఇన్ఛార్జ్గా మా ఎమ్మెల్యే గారైన మురళి గారికి చెప్పాము, అలాగే అంతకుముందు కూడా నాయకులు చెప్పాము. రెడీగా ఉన్నాం. అన్న కూడా మేము కోర్టు చేసాం. అన్న కూడా జరిగిన తప్ప ఏంటంటే మీలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాబోయే రోజుల్లో మేలోనే ఇస్తామని. మే 15 ఇచ్చినప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండేది కదండి. మే 15 ఇచ్చేటప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండేది. 80% వాడడానికి కారణం డ్రైనేజీ అండి. ముందు ఖాళీ చేసి ఆక్రమణ ఖాళీ చేస్తే ఈ సెంట్రల్ డెల్టాలో ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ నీరు లాగాలంటే చాలా టైం పడుతుందండి. ఆ నీరు లాగాలంటే ఒకసారి